పలమేరు సబ్ డివిజన్లోని ముఖ్యంగా టౌన్ చుట్టుపక్కల ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ వెంకట్రావు అనే వ్యక్తి ఐపీఐటి కోర్టులో కూడా ఫైల్ చేసుకొని సరెండర్ అయిపోయారు. తర్వాత దాదాపు ఒక 60 నుంచి 70 మంది పబ్లిక్ నా ఆఫీస్ కూడా వచ్చారు. సార్ ఇట్లా వెంకట్రావు వల్ల మేము చాలా మటుకు అతనికి అప్పులు ఇచ్చాము, ఆ అప్పులు వడ్డీని చీటీలుగా మార్చుకొని అదంతగా పెట్టుకున్నాడు, మాకు మీ చీటీ కట్టిన డబ్బులు కానీ మీ వడ్డీకి ఇచ్చిన డబ్బులు కానీ అలాగే మేము కొంచెం వేరే అవసరం కోసం గోల్డ్ కొనడం కోసం డబ్బులు కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు, మాకు ఆల్మోస్ట్ మాకు అందరికీ కలిసి 10 కోట్ల రూపాయల దాకా లాస్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ చెప్పాము. కేసుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కట్టడం జరుగుతుంది. కేసు కట్టిన తర్వాత మీరు ఒక్కొక్కరు వెళ్ళి మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు, ఏ విధంగా డబ్బులు కట్టారు, అప్పు ఇచ్చారా, చిట్టు కట్టారా, డిపాజిట్ చేశారా, దాని దగ్గర మీకున్న ఏదో ఒక డాక్యుమెంట్ మీరు చేసే దాన్ని రికార్డ్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతారని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఈ కేసులో 300 మంది ఉన్నారు, 400 మంది ఉన్నారు, 100 కోట్ల దాకా అయిందంటున్నారు. ఎంత అయినా కూడా అది పోలీసులు ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకొని చేస్తారు. నేను చెప్పే విజ్ఞప్తి ఏమంటే 13 మంది మాత్రమే వచ్చారు. 100 మంది అంటున్నారు, 13 మంది మాత్రం వచ్చారు. నేను చెప్తున్నా, అందరికీ చెప్తున్నాను, ఇందులో మోసపోయిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వచ్చి ఇదే ఆఫీస్ రూమ్ లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐ లోకేష్ అండ్ స్వర్ణతేజ, ఇద్దరు ఎస్ఐలు అండ్ మోహన్ రెడ్డి, ముగ్గురు ఎవరో మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా కంప్లీట్ ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి మీ స్టేట్మెంట్స్, మీ దగ్గర ఉన్న ఏవైతే మీ రిసిప్ట్స్ ఉన్నాయో, ఏవైతే మీ బాండ్స్ ఉన్నాయో అన్ని ఇచ్చి పెట్టచ్చు. ఇక్కడ బాధితులు అందరూ మోసమైన వ్యక్తులు. వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్కు అపారమైన సానుభూతి ఉంది, ప్రేమ కూడా ఉంది. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, వాళ్ళ అవసరాలు కూడా పెట్టుకోకుండా ఏదో రోడ్ ఎక్స్టెన్షన్ లో పోయిన డబ్బులు, పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకునే డబ్బు, గోల్డ్ కోసం దాచుకునే రకరకాల వాళ్ళ సొంత అవసరాలు కాకోకుండా ఇలా మోసపోవడం వాళ్ళు నిజంగా బాధాకరము. వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు రాకోకుండా పూర్తిగా ఎక్కడో మాకు న్యాయం కాలేదు అనుకుంటే కొద్దిగా బ్యారికేడింగ్ వస్తుంది పోలీసుకు. వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే పోలీసుకు డెఫినెట్ గా కోర్టుకు జవాబుదారీగా ఉండాలి. ఏదన్నా ఒక వర్డ్ చెప్పాలి అంటే ఆ వర్డ్ కంపల్సరీగా మీరు రికార్డ్ చేయాల్సిందే. ఆ రికార్డ్ చేయాలా, దానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా, కోర్టు కూడా కన్విన్స్ కావాలి. ఊరికే సార్ మాకు డంపు గుర్తుగా వచ్చి 100 మందికి అన్యాయం అయిపోయిందని ఒకే మీద రాసి ఒక చిన్న కంప్లైంట్ రెఫర్ చేసి వెళ్ళిపోతే హౌ టు ఇన్వెస్టిగేట్? మేము మీ దగ్గర వచ్చే కూడా ఇబ్బంది. ఎవరన్నా మీరు ఇక్కడ రావడానికి మొహమాట పడితే ఇక్కడ ఫోన్ చేసి సార్ మాకు సంబంధించి మీ పబ్లిక్ రాలేకపోతున్నాము, మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొన్ని కారణాల వల్ల అంటే మేము ఇంటి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటాము. అట్లాగే కొద్దిమంది వాళ్ళ సమాచారము గోప్యంగా ఉంచుతాం. ఇంతమంది వాళ్ళ పలానా వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకున్నారు, పలానా వ్యక్తులు మోసపోయారని చెప్పాల్సిన నెస్టీ కూడా మాకు లేదు. బట్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే నాకు ఈరోజు ఉదయం ఒక లెటర్ వచ్చింది. సార్ 16వ తారీఖు నుంచి దాదాపు వెంకట్రావు బాధితులు 300 మంది ఉన్నాము, మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయకుండా పర్మిషన్ ఇవ్వండి అని. డెఫినెట్ గా ప్రతి బాధితుడికి వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే రైట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అంతకన్నా రావాల్సిన పోలీస్ వ్యవస్థకి వచ్చి మాకు ఫలానా అయింది, ఫలానా లాస్ అయింది, ఫలానా ఎవిడెన్స్ ఉంది, ఫలానా రకంగా ఉంది అని చెప్పుకోకుండా రోడ్డు మీదకి వెళ్తామనే వాయిస్ మంచిగా అనిపించలేదు. ఇక రండి డెఫినెట్ గా. అట్ ద సేమ్ టైం ఇది కానీ మీ ఇప్పుడు దాకా వచ్చే 13 మంది ఇంకా వచ్చి దాని స్థాయి పెరిగితే నేనే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇంకా స్థాయి పెరిగితే ఆఫీసర్తో మాట్లాడి సిఐడి కానీ పంపించకపోతుంది. బాధితులకు న్యాయం కావడం అనేది అంతిమ లక్ష్యం. మాకు కూడా అదే ఉంది. డెఫినెట్ గా విడిపోతాం. ఇంకా కావాలంటే బాధితులు చిన్న సంఘంగా ఏర్పడి మా దగ్గరికి వస్తే 2, 3, 4 ఇంతకుముందు కూడా చెప్పాను. వాళ్ళతో పాటు మంచి వాళ్ళకి తెలిసి మంచి అడ్వకేట్ కూడా పెట్టుకుంటే మా వాళ్ళు కూడా యూనిట్ పెట్టుకొని రికార్డ్ చేయడానికి కానీ, ప్రాపర్టీ ఐడెంటిఫై చేసుకోవడానికి కానీ, ఆ ప్రాపర్టీ వెరిఫికేషన్ చేసుకోవడం కానీ అన్నిట్లోనూ అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాం. కొన్ని విషయాలు ఏమవుతుందంటే పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు, పోలీసులు ఇంకా ఎక్కడ కాలేదు, పోలీసులు ఇంకా ప్రాపర్టీ సీజ్ చేయలేదు అనే రకరకాల డౌట్స్తో ఒక రకమైన ఆపోహన సృష్టించుకుంటారు. పోలీసులు ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్న సబ్స్టెన్స్ ఎవిడెన్స్ మనకి కావాలి. దాన్ని వైట్ అండ్ వైట్ పెట్టాలి, కోర్టు పెట్టాలి, కోర్టు పెట్టిన దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా వెంటనే అయిపోవాలి అనుకుంటా పోతే ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మేము డబ్బులు డిపాజిట్ చేశాము అని చెప్పి రిసిప్ట్లు ఇచ్చేసే డిపాజిట్ యాక్ట్ కూడా మేము దాంట్లో యాడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఇంతవరకు మనకు రాలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క పిటిషన్లో రాస్తున్నారు ఉన్నాయని. పిటిషన్లో రాసిన దాన్ని, అక్షరపూర్వకంగా రాసిన దాన్ని ఆధారపూర్వకంగా ఇచ్చిన కొన్ని లేకపోతే
కొన్ని ఆన్ సైట్ రిసిప్ట్ లేకపోతే, బట్ ఒకటో రెండో మూడో ఉంటాయి కదా, అవైనా సరే ప్రొడ్యూస్ చేస్తే అవి మాకు ఎంతో ఎవిడెన్స్కి ఉపయోగపడతాయి. అందరికీ సహకరిస్తాము. నేను చెప్తున్నాను, పోలీసులు ఉండేదే మీకోసం, బాధితుల కోసం. మీరు ముద్దాయిలు కాదు, మీరు తప్పించుకోవడానికి పడదు. మీ బాధ మాకు అర్థం అవుతుంది. మీరు వచ్చి చెప్పి మీ యొక్క రికార్డును మీకు పెట్టుకొని మీకు ఏం కావాలో కనుక్కొని మీ మాట్లాడగలిగిపోయే సమస్యను రోడ్ల మీద పోతాము, ఇంకోటి పోతాము. నాకు ఎంతవరకు కరెక్ట్ అర్థం కాలేదు. మీకు ఒకటే చెప్తున్నాను, 24/7 నా ఆఫీస్కి రావచ్చు, మాట్లాడవచ్చు. అట్లాగే ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ టీంలో పెట్టాము. అందులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు మాకు ఏదో రిస్క్ ఇస్తే నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాను, పర్సనల్గా చేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పటికి 7 మంది మీద కేసు పెట్టారు. ఇంకా కొంతమంది పిటిషన్లు ఒక 8 మంది పేర్లు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత పిటిషన్ మనం ఫైల్లో రాసుకున్నాము. దానికి సంబంధించిన చిన్న రిసిప్ట్ కానీ చిన్న ఇది కానీ తీసుకుని అంటే మెమోరైజ్ ఫైల్ చేసి ఇచ్చేద్దాం. ఎంతమందినైనా సరే ముద్దాలుగా చేర్చడానికి ముద్దాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే పేరుతో పాటు మన ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి చేసే ముందుగా ఒక చిన్న ఎవిడెన్స్ కలెక్ట్ చేసే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. చిన్న స్లిప్ కావచ్చు పెట్టిండొచ్చు. బట్ పబ్లిక్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, పబ్లిక్ ఇన్స్టెంట్ గా మాకు న్యాయం కావాలి, ఇన్స్టెంట్ గా ప్రాపర్టీస్ కావాలి, ఇన్స్టెంట్ గా మాకు రిటర్న్ కావాలన్నమాట. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు. దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కావాలంటే వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అందుకే చెప్తున్నాను. అవును, అందుకే వాళ్ళ మీద మాకు అపారమైన సింపతి ఉంది, ఎంపతి ఉంది, మంచి సహాయం చేయాలనే దృఢ సంకల్పం ఉంది. డెఫినెట్ గా విల్ సపోర్ట్ దెమ్, విల్ డూ దెమ్. కాకపోతే దానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారం లా ప్రొవిజన్లో 100% చేస్తాం. అందరూ కాదు, ఎవరైనా ప్రతి ఒక్క బాధ్యత ఇండిపెండెంట్ గా విచారిస్తాం. ఇప్పుడు రేపొద్దున ప్రాపర్టీ ఏదైనా సీజ్ చేస్తే 13 మందిని మాత్రమే ఫైల్ చేయగలుగుతాం తప్ప మా దగ్గరికి 300 మంది బిహాఫ్ ఫైల్ చేయలేం కదా. ఏ ఒక్క రూపాయి వచ్చినా కానీ, ఏ డబ్బులు వచ్చినా కూడా అందరికీ బాధ్యతలకు పోయేలాగా తీయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. బాధ్యతలు మా పైన మా దగ్గరికి స్టేషన్కి రాకపోతే వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఏ విధంగా పోగొట్టుకున్నారు చెప్పకపోతే మేము ఎలా దాన్ని డిస్పోజ్ చేయగలుగుతాము, ఎలా కోర్టుకు చెప్పగలుగుతాము? మీరు పబ్లిక్ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మేము ఏం చెప్పినా కూడా ఆన్ ది గార్డు కోర్టు పూర్తిగా కన్విన్స్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ముద్దాయిలు ఏం చెప్తారు, మాకేం తెలియదు చెప్తారు. దానికే చెప్తుంది ఏమంటే, ఒక్కసారి ఆ ఎవిడెన్స్ ఏమి ఇవ్వకోకుండా ఎవరు ఇచ్చారు, చిట్లు ఇచ్చారు, ఎవరి పేరు తెచ్చారు, ఎవరు ఇంటది సమగ్రమైన విచారణ జరిగితే డెఫినెట్ గా ఇంకా ఇప్పటిదాకా ఉన్నది బెయిలబుల్ యాక్ట్స్ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ యాక్ట్స్ కూడా దీంట్లోకి అట్రాక్ట్ అయితే అవి కూడా పోతుంది. ప్రాపర్టీ సీజర్స్ అవుతాయి, వాళ్ళకి ఇది అవుతుంది. ఈ కేసెస్ మీరు చెప్పినట్టు 100 కోట్లు అయిందనుకోండి, ఓ 10 దాటింది అనుకోండి, డెఫినెట్ గా పై ఆఫీసర్లతో మాట్లాడి, ఉన్నతాధికారులతో మాట్లాడి సిఐడికి ఇస్తాము. డెఫినెట్ గా న్యాయం ఇంతకన్నా పెద్ద పెద్ద కేసెస్ లోనే పబ్లిక్ దగ్గర డబ్బులు పోతున్నాయి. డెఫినెట్ గా న్యాయం జరిగేలాగా పోలీసులు చేస్తుంది. అందరి కేసు ఏంటి, బాధితులు వచ్చి వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఉంటుంది తప్ప, ఇప్పుడు ఎవరితో మాట్లాడారు, ఎవరికి ఇచ్చారు, ఎవరు సహకరించారు, ఎవరు నమ్మించారు, ఎవరు వాళ్ళని కన్విన్స్ చేశారు, ఇవన్నీ ఆధారంగా ఒక క్రైమ్కు చుట్టూ సహకరించే వ్యక్తులు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది లెక్క. ఆ క్రైమ్ కి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటారో అందరినీ డెఫినెట్ గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఏమి పేరు